బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. నటి హేమ బ్లడ్ శాంపుల్లో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించాయి. ఓవరాల్ గా పార్టీలో పాల్గొన్న 103 మందిలో 86 మందికి పాజిటివ్ గా వచ్చిందన్నారు పోలీసులు. దీంతో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ పార్టీలో తెలుగు సినీ నటి హేమ పాల్గొన్నట్లు, ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తేల్చారు. హేమ బ్లడ్ శాంపిల్స్ ను సేకరించి టెస్టులు చేయగా డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ గా వచ్చిందని తెలిపారు పోలీసులు. దీంతో ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద హేమను విచారించనున్నారు. ఆమె ట్రావెల్ చేసిన ఫ్లైట్ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 18న బెంగళూరుకు హేమ ఫ్లైట్ లో ప్రయాణించినట్లు టికెట్లపై ఉంది. కేసు నుంచి తప్పించుకునేందుకే హైదరాబాద్ లో ఉన్నట్టు ఆమె వీడియోలను క్రియేట్ చేశారని పోలీసులు తెలిపారు. దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నం చేసినందుకు ఆమెపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 19న రాత్రి బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరలోని జిఆర్ ఫార్మ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతుందని తెలిసి బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులు చేశారు. ఇందులో పాల్గొన్న 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. 103 మంది బ్లడ్ శాంపిల్స్ టెస్టు చేయగా 86 మందికి డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. వీరిలో తెలుగు సినీ నటి హేమ, కన్నడ నటి అషు రాయ్ తో పాటు 27 మంది యువతులు, మిగతా వాళ్లు 59 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారికి పోలీసులు నోటీసులు ఇచ్చి వారి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయనున్నారు. ప్రధాన నిందితుడు వాసు ఈ రేవ్ పార్టీ ఆర్గనైజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. జే గోపాల్ రెడ్డి ఫ్యామిలీ ఫ్రెండ్ కావడంతో ఆయన ఫామ్ హౌస్ ను రేవ్ పార్టీకి వినియోగించుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్ లో ట్రావెల్ చేశారని, పలువురు మోడల్స్ ను బెంగళూరుకు తీసుకువెళ్లారని చెప్పారు. పార్టీలో పాల్గొన్న వాళ్లు ఫామ్ హౌస్ లోని చెట్ల మధ్యలో కూర్చొని ఎండీఎంఏ, కొకైన్ తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీటికి సంబంధించిన ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. పార్టీ నిర్వాహకుడు వాసుతో పాటు 4 ఆర్గనైజర్లు, 3 డ్రగ్ ప్లెడ్లను అరెస్టు చేశారు. రేవ్ పార్టీపై హెబ్బగోడి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు పోలీసులు. 6గురిపై కేసు నమోదైంది. A1 గా వాసు, A2 అరుణ్ కుమార్, A3 నాగబాబుపై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు.